మా ఊరికి వస్తే ఊరంతా కూడా పండుగ, స్కూళ్ళన్నీ మొత్తం హాలిడే ఇచ్చి మొత్తం ఊరు ప్రజలందరూ కూడా ఊరు బయటికి వెళ్ళి ఆ రోజు డప్పులు ఉండేటివి, డప్పులు పెట్టుకొని ఆ ఎమ్మెల్యేని స్వాగతం పలికి మా ఊరికి ఎమ్మెల్యే రావడం అంటే అదొక పండుగ వాతావరణంలో 5 సంవత్సరాలకు ఒకసారి వస్తే చాలా గొప్ప విషయం ఉండేది. అటువంటి రాజకీయాలు ఆడాలని ఉండేది. కానీ ఈరోజు పరిస్థితి మారింది. ఈరోజు ప్రజలు ప్రశ్నించేటువంటి మనస్తత్వం వచ్చింది, ఆలోచించేటువంటి మనస్తత్వం వచ్చింది. ఈరోజు ప్రజల్లో అన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి. పార్టీలేంటి, ప్రభుత్వాలేంటి. కాబట్టి ఈ రాజకీయాలలో మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. ఆ ఘనత ఒక నరేంద్ర మోడీ గారికి దక్కిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు, నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ లేకుంటే దేశం ఎట్టుపోతుందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవచ్చు. ఎన్నికల్లో మనం చూసాం, అనేకమైనటువంటి దేశ వ్యతిరేక శక్తులు ఈరోజు బీజేపీకి వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా గత పార్లమెంట్ ఎన్నికల్లో కుట్రలు చేశారు. అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మరింత దిగజారి అబద్ధాలు ప్రజల ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. బీజేపీ మళ్ళీ గెలిస్తే రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్స్ ఇస్తారు, బడుగు బలైన వర్గాలకు అన్యాయం చేస్తుంది అనేటువంటి తప్పుడు ప్రచారం చేశారు. నేను అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీని, ఎన్నికల ప్రచారం అయిన తర్వాత ఎందుకు మాట్లాడడం లేదు? పోలింగ్ చివరి రోజు తర్వాత ఇంతవరకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం గురించి మాట్లాడదు, రిజర్వేషన్స్ గురించి మాట్లాడదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనేక సార్లు మార్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రతుకున్నప్పుడు అనేక రకాల అవమానం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో గెలవకుండా కుట్రలు చేసి కుతంత్రాలు చేసి ఓడించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ను ఓడించాలని బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ ఆయన మీద పోటీ పెట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక రకాలుగా అవమానాలకు గురి చేసినటువంటి పార్టీ మన కాంగ్రెస్ పార్టీ. మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఉండేటువంటి జిన్నా రాజ్యాంగం ఏదైతే ఉండేనో, 370 రాజ్యాంగం ఏదైతే ఉండేనో ఆ 370ని తొలగించి జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసినటువంటి పార్టీ, అక్కడ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల ప్రజలకు, మహిళలకు హక్కులు కల్పించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 75 సంవత్సరాలుగా అక్కడ ప్రజలకు ఏ రకమైనటువంటి హక్కు లేదు. ట్రైబల్స్ రిజర్వేషన్ లేదు, మహిళలకు ఆస్తి హక్కు లేదు, ఎస్సీ కమిషన్ లేదు, బీసీ కమిషన్ లేదు, మహిళా కమిషన్ లేదు, బాల్య వివాహాల నిషేధం లేదు. ఒక భయంకరమైనటువంటి ఆర్టికల్ 370 దేశ వ్యతిరేక శక్తులను పెంచి పోషిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని యొక్క రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే 75 సంవత్సరాలు అక్కడ ప్రజలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాకుండా కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్లో మరి భారత రాజ్యాంగం అమలు చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికే తక్కువ. అంతేకాదు, ఈరోజు మనం ఆలోచన చేయొచ్చు, ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పండుగ చేసుకుంటుంది. నాకైతే అర్థం కాలే. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ముందే దేశంలో పొత్తులు పెట్టుకొని ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పేరు మీద పోటీ చేసి
ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఈరోజు దేశ రాజకీయాలలో మొదటిసారి చూస్తాము ఓడిపోయినటువంటి పార్టీ పండుగలు చేసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ విచిత్రంగా చూస్తా ఉన్నాం. దేశంలో కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్లో, హైదరాబాద్లో గాంధీ భవన్లో ఆ రోజు ఏ రకంగా పండుగలు చేసుకుంటుందో సంతోషం వ్యక్తం చేస్తున్నారో చూస్తాం. ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన అవసరం. నరేంద్ర మోడీ గారిని ఓడించడం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రచారం చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ప్రజలే దేవతలు, ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలు ఇచ్చేటువంటి తీర్పును మన పార్టీ శిరసా వహిస్తారు. కానీ ఈరోజు ఆ రకంగా కాదు. దేశ వ్యతిరేక శక్తులు అనేక రకాలుగా మరి ఒక చాప కింద నీరులాగా నరేంద్ర మోడీ గారిని ఓడించాలనేటువంటి కుట్ర, ఇతర దేశాల జోక్యము, చాలా దేశాలు మన పక్కన ఉన్నటువంటి దేశంతో సహా అనేక దేశాలు కూడా మోడీ గారు ఓడిపోవాలా, బీజేపీ ఓడిపోవాలా అనేటువంటి అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేసినటువంటి చరిత్ర మనం మొన్న చూశాం. చాలా శక్తులు ఏవైతున్నాయో, ఉగ్రవాద శక్తులు, తీవ్రవాద శక్తులు, దేశ వ్యతిరేక శక్తులు ఈరోజు మళ్ళీ మోడీ గారు గెలవడంతో ఏ రకంగా బాధపడతామనే మనం చూస్తూ ఉన్నాం. ఈ దేశాన్ని చీల్చాలని, దేశ వ్యతిరేక శక్తులకు ప్రోత్సాహం కల్పించాలని అనేక రకాల కుట్రలు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీలను రెచ్చగొట్టి బీజేపీకి వ్యతిరేకంగా ప్రయత్నం చేశాం. మనం చూసాం. మన జిల్లాలో నాంపల్లి వస్తుంది. నాంపల్లి మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటాడు. నాంపల్లి కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. నాంపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిరగల. నాంపల్లిలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేయలే కాంగ్రెస్ పార్టీ. నాంపల్లిలో పోలింగ్ బూత్ కమిటీ లేవు కాంగ్రెస్ పార్టీకి. కనీసం పోల్ స్లిప్స్ కూడా పంచలే కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీకి 1,02,000 ఓట్లు వచ్చింది. బీజేపీ మీద 62,000 మెజార్టీ వచ్చింది. అక్కడ మన పార్లమెంట్ నియోజకవర్గంలో 62,000 ఓట్లు భారతీయ జనతా పార్టీ మీద మెజార్టీ వచ్చింది. అదేవిధంగా జూబ్లీ హిల్స్లో కూడా మన మీద మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కారణము మజ్లిస్ పార్టీ. వాస్తవంగా దేశంలో కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఈరోజు మతోన్మద శక్తులు పోటీ చేసి ఈరోజు బీజేపీని ఓడించేటువంటి ప్రయత్నం చేశారు. మన సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ పేరుకే, కానీ పోటీ చేసింది, పోటీలో నిలబడింది మజ్లిస్ పార్టీ. గుర్తు కాంగ్రెస్ పార్టీదైనా బీజేపీ వ్యతిరేకంగా ప్రచారం చేసింది మజ్లిస్ పార్టీ అని పని చేస్తాను. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. పార్టీ కార్యకర్తలు ఆలోచించారు. ఈరోజు మనం నరేంద్ర మోడీ గారికి మెజార్టీ తగ్గిందనేటువంటి ఒక ఆలోచనతో జమ్మూలో చూస్తా ఉన్నాం ఉగ్రవాదం పెరిగిపోయింది. ఎన్ని రోజులైతే ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందో, ఎన్డీఏ అధికారంలో ఉంటుందో, అప్పటి వరకు ఉగ్రవాదం అరికట్టబడుతూ ఉంది. మళ్ళీ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాకిస్తాన్ ISI కార్యక్రమాలు